2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను మీ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. అండ్ రీసెంట్గానే మనందరికీ కూడా తెలుసు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారని. అండ్ దానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ కోర్ట్ నుంచి అయితే వారికి నోటీస్ రావడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్కి వారు అటెండ్ అవ్వాలి అని. సో మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. మనందరికీ కూడా తెలుసు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సూర్య డెవలపర్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వారు చేస్తున్నారని. సో దానికి సంబంధించి మన రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ కోర్ట్ నుంచి అయితే వారికి ఈరోజు నోటీస్ రావడం జరిగింది, ఇన్వెస్టిగేషన్కి మీరు అటెండ్ అవ్వాలి అని. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? సాయి సూర్య డెవలపర్స్ అని చెప్పి వీళ్ళు ఒక 10 years బ్యాక్ ఇక్కడ అమీర్పేటలో, మన హైదరాబాద్ అమీర్పేటలో దగ్గరలోనే ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళు చాలా వెంచర్స్ వేశారు. ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్లో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఏం జరిగిందంటే, బాలాపూర్ అనే ప్రాంతంలో ఒక వెంచర్ కోసం అని చెప్పి అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి చాలా యాడ్స్లో కూడా ఆయన ప్రమోట్ చేశారు. ఆ కంపెనీకి సంబంధించి నేను కూడా సాయి సూర్య డెవలపర్స్లో ఒక ప్లాట్ కొన్నాను, నేను చాలా నమ్మకంతో ఉన్నానని చెప్తూ కేవలం ఆయన ఒక్కరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా కలిసి ఆ ప్రమోషన్ యాడ్స్లో పార్టిసిపేట్ చేశారు. వాటిని వీళ్ళు చాలా విస్తృతంగా వాడుకున్నారు. ఎవరు? ఈ సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు కూడా బాగా పబ్లిసిటీ చేశారు. పబ్లిసిటీ చేసిన క్రమంలో ఏం జరిగిందంటే, సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళ వెంచర్స్లో కొన్ని అవకతవకలు జరిగాయని, అదేవిధంగా బాలాపూర్ అనే ఏరియాలో వేసిన వెంచర్లో అసలు వెంచరే లేదు, టోటల్గా ప్రాజెక్టే లేదు. కానీ ఇక్కడ నేను బాలాపూర్లో వెంచర్ కొనడానికి ప్రధాన కారణం మహేష్ బాబు గారిని యొక్క ప్రమోషన్ యాడ్ చూసి, అందులో మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తారంటే కాస్త వ్యాలిడిటీ ఉంటుంది, నా క్వాలిటీ ఉంటుంది, జెన్యూనిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను 34,60,000 రూపీస్ కట్టానని చెప్పి ఒక వినియోగదారుడు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే కోర్టులో ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఆయన కన్జ్యూమర్ కోర్టులో అప్లై చేశారు. నేను కొనుక్కున్నాను, యాజ్ ఎ కన్జ్యూమర్గా నన్నైనా ఒక ప్రమోషన్ యాడ్ చేసిన తర్వాత నేను ఆ ప్రమోషన్ ఆయన యాడ్ చూసుకున్నాను. దాంట్లో ఆయన అనుకున్నట్టుగా ఆ వెంచరే లేకపోవడం, ప్లాట్ రాకపోవడం, గట్టిగా నేను మాట్లాడితే అందులో కేవలం 15 lakhs రూపీస్ మాత్రమే నాకు రిటర్న్ ఇచ్చారు, మిగిలిన అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వలేదు. కాబట్టి ఆయన A1, A2, A3 అందరినీ చేసుకుంటూ వెళ్తే అందులో అక్యూజ్డ్ 3 కింద మహేష్ బాబు గారిని కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. మహేష్ బాబు గారు కూడా కన్జ్యూమర్ కోర్టు కొన్ని నోటీసులు కూడా పంపించారు. అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ ఓనర్స్ అయితే ఉన్నారో సతీష్ చంద్ర, అతని మీద కూడా పంపించారు. వీళ్ళందరూ కూడా నోటీసులు పంపించారు. అయితే బ్రాండ్ ప్రమోషన్ చేసి అతను లాస్ అయినందుకు గాను 15 లక్షల రూపాయలు ఇవ్వమన్నట్టుగా మనకి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది నిజాలు సబ్జెక్ట్ టు ద కరెక్షన్, మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు దీనికి సంబంధించి. బట్ కన్జ్యూమర్ కోర్టు నుంచి మాత్రం వెళ్ళేని మాత్రం మనకి తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ పనిచేసేంత మాత్రాన, అంటే కంపెనీ యొక్క లావాదేవీలకి, కంపెనీలో ఉన్నటువంటి అక్రమాలకి, కంపెనీలో ఉన్నటువంటి గుడ్స్ కానీ దీనికి సంబంధం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసేటప్పుడు ఆ కంపెనీ ఇచ్చినటువంటి అవకతవకలకు కూడా వీళ్ళు బాధ్యులు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్, అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్, వీళ్ళని చూసే ప్రాపర్టీని పర్చేజ్ చేయడం కానీ ఇవన్నీ చేశారు. ఇంతకుముందు నాట్ ఓన్లీ మహేష్ బాబు గారు ఒక సాయి సూర్య డెవలపర్స్ ఒకటే కాకుండా మనకి విజయవాడ హైవే రోడ్లో కాజా దగ్గర కూడా ఆయన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక వెంచర్ కూడా ఆయన ఇట్లనే బ్రాండ్ ప్రమోట్ చేశారు. తర్వాత అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఆ డివిజన్ ఆ టైంలో చేశారు ఆయన. ఆ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని పెద్దగా ప్రమోట్ చేయలేదు, అది కూడా డిఫాల్ట్ అయిపోయింది. ఇదే కాకుండా మహేష్ బాబు గారు ఇంకొక 2 కంపెనీలు కూడా చేశారు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా. ఎక్కడ కూడా పెద్దగా సక్సెస్ అయినట్టుగా మనకైతే కనిపించలేదు. ఈయన ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్లో చేశారో ప్రతి కంపెనీలో కూడా మహేష్ బాబు గారు మిగిలిన కంపెనీస్ ఏమైనా సక్సెస్ అయ్యాయి, కానీ రియల్ ఎస్టేట్ ప్లాట్ల విషయానికి వస్తే మాత్రం ఆ వెంచర్లు పెద్దగా, ఆ కంపెనీస్ పెద్దగా, అంటే మహేష్ బాబు గారు ఫెయిల్యూర్ కాదు, ఆ కంపెనీస్ రకరకాల ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, దానివల్ల వాళ్ళు అనుకున్న టైంకి కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ చేయకపోవడం, కస్టమర్స్కి అనుకున్న టైంలో ప్రాపర్టీని అలాట్మెంట్ చేసుకోవడం, కొన్ని అలాట్మెంట్ చేసిన ప్లాట్స్ని కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ చేసి వేరే ప్లాట్స్ అలాట్మెంట్ చేయడం, ఇట్లా రకరకాల అవకతవకలు పాల్పడిన తర్వాత కొంతవరకు బ్రాండ్ ఇమేజ్ మాత్రం మహేష్ బాబు గారికి ఈ విషయంలో మాత్రం, నేను చెప్పేది ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఒక బ్రాండ్ అంబాసిడర్ విషయంలో మాత్రం కొంత గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. దానిలో మూలిగే నక్క మీద తాడిపడినట్టుగా ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్లో కన్జ్యూమర్ కోర్టు నుంచి కూడా, అంటే 15 లక్షల రూపాయలకి పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కాక, కానీ ఒక పేరున్న ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక సూపర్ స్టార్కి కొంతవరకు డిఫేమ్ అవుతారు. అంటే ఈసారి సెలబ్రిటీస్కి అంటే అడ్వర్టైజ్మెంటింగ్ అండ్ పబ్లిసిటీ అని ఒక యాక్ట్ కూడా మనకు ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఒక విషయాన్ని చెప్తూ నేను యూజ్ చేశాను కాబట్టి మీరు యూజ్ చేయండి అన్నప్పుడు ఆ ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ బ్రాండ్ అంబాసిడర్ మీద కూడా పడుతుంది. నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను, ఒకసారి సందర్భంలో బూస్ట్ మీద కూడా వేశారు. అప్పుడు సచిన్ టెండూల్కర్ నేను బూస్ట్ వాడుతున్నాను, మీరు కూడా బూస్ట్ వాడి నేను ఇంత డెవలప్ అయ్యాను అనుకున్నప్పుడు
అది ఆ బూస్ట్ కంపెనీ మీద కూడా ఒకసారి ఇలాంటివి అపవాదాలు రావడం కూడా జరిగింది. నాట్ ఓన్లీ ఇదొకటే కాదు, ఒకసారి కపిల్ దేవ్ గారి మీద కూడా ఇటే ఇష్యూ జరిగింది. సచిన్ టెండూల్కర్ మీద కూడా ఇలాంటి అపవాదాలు జరిగాయి. ఇక్కడ అదే సేమ్ ఇక్కడ మహేష్ బాబు గారు అక్కడ డైరెక్ట్గా కంపెనీలో పార్ట్నర్ కాదు, మహేష్ బాబు గారు వెంచర్ కూడా కాదు, లేకపోతే మహేష్ బాబు గారికి అందులో పెద్దగా వచ్చినటువంటి ఆయన ఏదో బ్రాండ్ అంబాసిడర్గా ఆయనకు కావాల్సిన రెమ్యూనరేషన్ ఆయన తీసుకున్నారు. కానీ ఇక్కడ ఆయన పోస్టర్లో ఆయన యొక్క పేరును చూసి ఆయన ఫోటోని చూసి మాత్రమే ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి నేను ఆయన ఫోటోని చూసి ఆయన బ్రాండ్ ఇమేజ్ చూసి ఒక జెన్యూనిటీ ఉంటుందని చెప్పి నేను ఆ ప్రాపర్టీ కొన్నాను, బట్ అనుకున్నట్టుగా లేదని చెప్పి అతను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్ కోర్టు 15 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రతి సెలబ్రిటీ కూడా కొంత అప్పట్లో కోనేరు హంపి అని చెప్పి ఒక అమ్మాయి ఉండేది, ఆమె కూడా చెస్ క్రీడాకారిని. ఆ కోనేరు హంపి కూడా ఏం చేశారంటే ఒకసారి ఇక్కడ మన మహేశ్వరం దగ్గర ఒక వెంచర్ కూడా ఇలానే ప్రాజెక్ట్ని ఆవిడ ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా కొన్ని సందర్భాలు ఆగిపోయింది. సో రియల్ ఎస్టేట్లు ఏమవుతున్నాయంటే రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు, కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతాయి. ఏదో కొద్ది సందర్భాల్లో మాత్రం కొన్ని ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ లేదా గవర్నమెంట్ పాలసీ మ్యాటర్స్ లేదా వెంచర్కి ఉన్నటువంటి అప్రూవల్స్ రాకపోవడం, ఇతరత్ర ఏ కారణాల ద్వారా ఆ వెంచర్ డిలే అయిపోతే ఆ కంపెనీకి బ్రాండ్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఈ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, మీరు కానీ ఎవరైనా ప్లాట్లు పర్చేజ్ చేయాలనుకున్నా, అది హౌసింగా లేదా ఓపెన్ ప్లాటా లేదా ఈ ఇతరత్ర వెళ్ళాల్సి, మీరు చూడాల్సింది ఎవరైతే బ్రాండ్ ఇమేజ్ చేశారో వాళ్ళని చూసి మీరు ప్రాపర్టీ కొనడం చాలా తప్పు. అలా కాకుండా నిజానికి ఆ ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, లీగాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, అంటే చెక్ లిస్ట్ అన్ని కూడా ఏవైతే ఒక ప్రాపర్టీ పర్చేసే ముందు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అది అడ్వకేట్ని మీరు కన్సల్ట్ చేస్తే అడ్వకేట్ మీకు చెప్తారు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, ఒక అమౌంట్ మన అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాం అంటే అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటి ప్రికాషన్స్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి, డాక్యుమెంట్ తీసుకొచ్చి అడ్వకేట్ చూపించి అవన్నీ జెన్యూన్గా ఉంటేనే టోకెన్ అడ్వాన్స్ కానీ అగ్రిమెంట్ కానీ చేసుకోండి. లేని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అది పెద్ద కంపెనీయా చిన్న కంపెనీ అని కాకుండా ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో బ్రాండ్ ఇమేజ్ తక్కువ పనిచేస్తుంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వీటిలో పనిచేసినప్పుడు కూడా ఈ ఓపెన్ ఫ్లాట్స్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏమవుతుంటే కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని 1-2 సార్లు రీచెక్ చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా సక్రమంగా ఉన్నట్లయితేనే ప్లాట్లకు అడ్వాన్స్ కానీ అగ్రిమెంట్ కానీ చేసుకొని తప్పించి అక్కడ సెలబ్రిటీ ఉన్నారని చెప్పి చూసుకోవడం వల్ల వాళ్ళకే ఉండదు, కాంపెన్సేషన్ ఏదో కొద్దిగా మొత్తం ఇస్తారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద ఫైనల్గా మీరు రాత్రి పాలు కూర్చుని కష్టపడి సొమ్ము మీరు దాచిపెట్టుకునే అమౌంట్ కాబట్టి మీరే ఫైనల్గా మీరు బాధ్యులు అవుతారు. ముఖ్యంగా కాస్త ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే కోర్టులకు వెళ్తారు, లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నష్టపరిహారం అక్కడే అనిపించి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. సిరిగారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగానే తెలుసో తెలియక ఒక ల్యాండ్ కొనుక్కున్నప్పుడు అది లీగల్ పరంగా కరెక్ట్ కాదు అని సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్లాట్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, అట్లీస్ట్ కాల్ చేయండి. ఒకవేళ కాల్ బిజీగా ఉంటే వాట్సాప్లో మీ మెసేజ్ కంటెంట్ చేయండి, పంపించండి. ఎక్కడున్న వాళ్ళని సరే 2 తెలుగు రాష్ట్రాల ఇండియాలో ఉన్న లేదా వరల్డ్ ఎక్కడున్నా సరే కాంటాక్ట్ చేయండి. బట్ ప్రైవేట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే డైలీ 200-300 కాల్స్ వస్తుంటాయి. సరిగా ప్రతి కాల్ని అటెండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి అట్లీస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి. తప్పనిసరిగా మీ సొల్యూషన్ ఉంది, మీకు ప్రాపర్ సొల్యూషన్ దొరుకుతుంది. మీరు భయపడకండి. డెఫినెట్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే లీగల్ పరంగా నేను మీ వెంబడి ఎప్పుడు ఉంటాను. సిరిగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ఇలాంటి ల్యాండ్లో కొనుక్కున్నాము కానీ ఇరుక్కుపోయాము, ఎలా బయటికి రావాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ల్యాండ్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మీకు సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.